ఒక బిడ్డ చనిపోయి రూపాయలు 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తే అందులో సగం వాటాడి తీసుకున్నాడు. ఒక కాపు బిడ్డ చనిపోయాడు అనుకుంటా. చనిపోయిన కాపు బిడ్డ దగ్గర వాటాలు తీసుకునేవాడు. నువ్వు కాపు నాయకుడు ఎలా అవుతావు? కాపు ఉద్యమకారుడు ఎలా అవుతావు? కాపు నేత ఎలా అవుతావు? 5 లక్షల రూపాయలు చనిపోయిన బిడ్డ దగ్గర వాటా తీసుకుని నాకు ఓపెన్గా చెప్పాడు. చూడండి, ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఓపెన్గా నేను కరప్టెడ్ అని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి వెరైటీ పుల్లారావు గారు, మీ ఆయనచోర్లు ఎలా ఉన్నారు చూసారా? ఆయన మంచివాడు, అమాయకుడు, సంస్కారవంతుడు, XXX సోపు లాంటి, XXX పౌడర్ లాంటి వాడు. ఆయనని ఎవరు ఏమనకూడదు, ఆయన మీద దాడి చేశారు, ఇది చిన్న పొరపాటుగా ఒక మాట మాట్లాడేశాడు అన్నాడు. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. దయచేసి ఇంకన్నా ఈ కాపు డ్రామా ఆపండి. ఇదే సంస్కారంతో చెప్తున్నాం. మీరు ఇంట్లో కూర్చొని మాట్లాడండి. రోడ్లపైకి వచ్చి 6 కిలోమీటర్లు 6 గంటలు ప్రయాణించినాడు మహానుభావుడు. 6 కిలోమీటర్లు 6 గంటలు ప్రయాణించినాడు. అంటే ఎట్టా కారు తోలారా తోసుకొచ్చారు అర్థం కావట్లేదు జనాలకి. 6 కిలోమీటర్ ఆయన ఇంటికి టోల్ గేట్ నుంచి రావడానికి గుంటూరు సిటీ ఎంటర్ అయిపోయాడు కూడా 6 గంటలు వచ్చినాడు ఆయన. అంటే ఎవరిని మోసం చేస్తారు? ఇంకా మీరు ఎడిటింగ్ చేసి వీడియోలు పెట్టడము. ఎడిటింగ్ ఎలా ఉంటుందంటే ఒకే లైవ్లో 2 నియోజకవర్గాలు